మా పేరు సుంగం సార్. సుంగం గారు ఏం చేస్తుంటారు? పని చేస్తుంటాం సార్. ఏ ఊరమ్మా మీది? పాల్తూరు. అమ్మా ఏంటి మీకు ఏమైనా పింఛన్ కానీ లేకపోతే ఈ డ్వాక్రా గ్రూప్ సంబంధించిన పసుపు కుంకం ఏమైనా వస్తున్నాయా? వస్తుండే సార్. మాకు ఏం వస్తున్నాయి మీకు? 2000 రూపాయలు ఇస్తుంటారు. ఆ సార్ 3000 ఇచ్చేసినాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎంత ఇచ్చారు? 3000 ఇచ్చాడు. 3000 ఇచ్చారు అంటే దేంట్లో పింఛన్లోనా? పింఛన్లో సార్. డ్వాక్రా గ్రూప్లో ఉన్నారా మీరు? డాక్టర్ గ్రూప్లో మా ఇంట్లో ఉన్నారు సార్. నేనేం లేను. మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు? ఇంట్లో ఉన్నారు. వచ్చే ఈ పసుపు కుంకుమ డబ్బులు వచ్చాయి వాళ్ళకి? వచ్చాయి సార్. ఎంత వచ్చాయి? 10,000 వచ్చాయి సార్. ఇంకెంత వస్తాయి అంటున్నారు మరి? ఇంకా వస్తూ ఉంటారు సార్. వారం ఇస్తాము అట్లా అంటుంటారు సార్. మరి అయితే ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? మాకు చంద్రబాబుకే ఓటేస్తాం సార్. ఎందుకని? మాకు బాగా చేసినాడు కాబట్టి వేస్తాం సార్. బాగా చేసినాడు వేస్తాం. సరే మరి మీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసింది ఎవరు? శిశివ్ రెడ్డి సార్. ఆయన ఏమైనా అభివృద్ధి చేశారు ఇక్కడ? ఏం చేయలేదు సార్. మరి ఎవరు చేశారు అభివృద్ధి ఇక్కడ? మాకు కేశవ్ సార్ చేశారు. కేశవ్ గారు చేశారు. ఏం చేశారు కేశవ్ గారు ఇక్కడ అభివృద్ధి అంటే? మాకు ఏమో అడిగితే కానీ అది చేస్తున్నారు సార్. అది చేస్తున్నారు. గెలుస్తారంటారా మళ్ళీ? మాకు గెలిచారు సార్. ఎవరు? కేశవ్ గారు గెలుస్తారు. కేశవ్ గారు గెలిచారు సార్. నమస్తే బాబు, మీ పేరు? నా పేరు బండయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటాం. మరి ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అందిందా మీకు రైతులకి? అయింది. రుణమాఫీ అందింది. రుణమాఫీ ఎంత అయింది? రుణమాఫీ ఎన్ని విడతలు పడింది? ఒకటే ఇడితే అయిపోయింది. 50,000 49,000 ఉన్నది, అంతా అయిపోయింది. మరి రైతు పథకం ఏమైనా వచ్చిందా? అన్నదాత సుఖీభావ వచ్చింది. ఎంత వచ్చాయి అవి? 3,000 వచ్చింది. ఇంకెంత రావాలి అవి? 13,000 రావాలి. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. చంద్రబాబు నాయుడు బాగుంది. మళ్ళీ గెలుస్తారు ఆయన? ఖచ్చితంగా గెలుస్తాడు. మరి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసింది ఎవరు 5 ఏళ్ళు? విశ్వేశ్వరరెడ్డి. ఆయన బాగా చేశారా పనులు? మరి ఇక్కడ గెలిచినప్పటి నుండి అసలు ఊరికే రాలేదు, చేయలేదు. మరి ఎవరు చేశారు ఇక్కడ అభివృద్ధి అంతా? ఇంకా పయ్యావుల కేసులే. ఏ విధమైన అభివృద్ధి చేశారు ఆయన కేశవ్ గారు? అందరి నీళ్ళు, కాలువ నీళ్లు అన్నీ సక్రమంగా చేస్తున్నాడు ఆయన. సిమెంట్ రోడ్లు, ఊర్లో సిమెంట్ రోడ్లు అన్ని బాగా చేస్తున్నాడు. గెలుస్తారా మళ్ళీ ఈసారి ఆయన? ఖచ్చితంగా గెలుస్తాడు ఈసారి. ఎంత మెజార్టీతో గెలుస్తారు? 20,000 మధ్యలో గెలుస్తాడు. నమస్తే అండి, మీ పేరు? మా పేరు బీడీ మారాయండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటాం. అంటే ఎలా ఉంది వ్యవసాయం? చాలా బాగుంది. ఎలా ఉంది అంటే ప్రభుత్వం నుంచి సహకారం అది ఎంతవరకు అందింది రైతులకు? ప్రతి ఇంటికి ఏదో రకంగా లబ్ధి చేకూరింది చంద్రబాబు ప్రభుత్వం. ఏ విధంగా లబ్ధి చేకూరిందంట? అన్ని రకాలుగా పసుపు కుంకుమ అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, రూమ్లు అయితేనేమి, సీళ్లు తీసిండి అయితేనేమి, సిమెంట్ రోడ్లు అయితేనేమి, రకరకాలుగా రేషన్ కార్డులు అయితేనేమి, ఉచిత గ్యాస్లు అయితేనేమి, ప్రతి దాంట్లోనూ లబ్ధి పొందింది ఊరు. అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీ అభిప్రాయం ఏంటి మొత్తం మీద? చాలా బాగుంది. అలాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం మనం చేసినటువంటి అదృష్టం. గెలుస్తారా మళ్ళీ ఈసారి? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యే, లాస్ట్ మంత్రి పదవి కూడా ఇస్తాడు కూడా. ఎందుకని పయ్యావుల కేశవ్ గారు? ఆయన అంటే చాలా అభిమానం. ఆసారి విశ్వేశ్వరరెడ్డి గారు 5 సంవత్సరాల క్రితము, ఎవరు విశ్వేశ్వరరెడ్డి గారు? ఎమ్మెల్యే గారు, మందు డబ్బా చేతిలో పట్టుకొని 2 సార్లు ఓడిపోయినాను, ఈసారైనా మమ్మల్ని క్షమించండి అని దానికి కొంచెము జనాల్లో సానుభూతి చూపించి గెలిచారు. అంతేగాని అభివృద్ధిలో పయ్యావుల కేశవ్ సాటి ఎవరు లేరు, ఈ జిల్లాలోనే లేరు. మళ్ళీ ఈసారి ఖచ్చితంగా 28,000 మెజార్టీతో గెలుస్తారు. అమ్మ నమస్తే, మీ పేరు? సుంకం సార్. ఏం చేస్తుంటారమ్మా? పనికి పోతాం సార్. పింఛన్ ఏమైనా వస్తుందా మీకు? 2,000 వస్తుంది సార్. చంద్రబాబు నాయుడు ఇస్తాడు. సరే మరి ఈసారి గెలుస్తారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ? ఎందుకని? 2,000 ఇస్తాడని ఇస్తాం సార్. అమ్మా నమస్తే, మీ పేరు? సుంకమ్మ. సుంకమ్మ గారు ఏం చేస్తుంటారు? మేము కూలి పోతాం జన. ఎంత మీ వయసు ఎంత? వయసు ఎంత? పింఛన్ వస్తుందా మీకు? వస్తుంది. ఎంత వస్తుంది? 2,000 ఇస్తారు. ఎలా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? అందుకే గెలుస్తారా మళ్ళీ? ఎందుకని? 2,000 ఇస్తాడని వేస్తామా.